వెంకటేశ్వరుని యొక్క మూర్తిలో ఈ చిబుకం మీద పచ్చకర్పూరంతో బొట్టు పెట్టి ఉంటుంది. ఆ పచ్చకర్పూరంతో బొట్టు ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అనంతాచార్యుల వారిని మీరు ఇప్పటికీ మాడవీధుల్లో స్వామివారు సహస్రదీపాలంకార సేవ తర్వాత బయలుదేరుతారు. బయలుదేరి ఆ మాడవీధుల్లో వెడుతున్నప్పుడు ఆ మొట్టమొదట మాడవీధుల్లో వెళ్ళినప్పుడు ఎడంచేతి వైపుకు వెడితే అనంతాచార్యుల వారిని ఆయన బృందావనం కనపడుతుంది. ఇప్పటికీ ఆయన వెంకటేశ్వర స్వామి వారిని సేవించాలని పొగడ చెట్టు రూపంలో ఉంటారు. రామానుజాచార్యుల వారి మీద ఉన్నటువంటి అపారమైన భక్తితో ఆయన ఆ లోపల ఒక కోనేరు కట్టారు. ఇప్పటికీ ఆ కోనేరు ఉంది, మీరు లోపలికి వెళ్ళి చూస్తే కనపడుతుంది. ఆ పొగడ చెట్టు కూడా ఇప్పటికీ ఉంది ఆయన బృందావనము. ఆ అనంతాచార్యుల వారు ఒకప్పుడు వెంకటాచలానికి ఎవ్వరూ రానటువంటి సమయంలో, అంటే అంత చలి అంత వేడి, ఆ సమయంలో అక్కడికి వచ్చి ఉండగలిగినటువంటి పరిస్థితులు లేక ఎవరు వచ్చేవారు కాదు. కానీ భగవద్ రామానుజులు అడిగారు, ఎవరైనా వెళ్ళి ఆ కొండ మీద ఉండి పుష్పవాటికని నిర్మాణం చేసి ప్రతిరోజు పూలదండలు కట్టి వెంకటేశ్వరుడికి సమర్పిస్తారా అని. అనంతాచార్యులు